ఫ్రెండ్స్, వెల్కమ్ టు అక్షయ పాత్ర. నేను మీ తాడిపోయిన లావణ్య యాదవ్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ మనం కోడిగుడ్డుతోటి ఫ్రై చేసుకుంటున్నాం. కోడిగుడ్డు ఫ్రై చేసుకుంటున్నాం ఈరోజు. అది అలా దీనికి కావాల్సినవి చూద్దాం. పసుపు, ఆయిల్, ఉల్లిగడ్డలు, కొంచెం అల్లము, చిన్న ఉల్లిపాయల పేస్ట్ చేసి పెట్టుకున్నాను. మనకు తగినంత సాల్ట్. నేను కారం యూజ్ చేయట్లేదు, మిరియాల పొడి వేస్తాను. మిరియాల పొడి, పోపు దినుసులు, కోడిగుడ్లు నేను ఉడకబెట్టి పెట్టుకున్నాను. ఇప్పుడు ఎలా చేయాలో నేను చూపిస్తాను. స్టవ్ వెలిగించుకుందాం. ఫస్ట్ బాండి పెట్టేసుకుందాం. కొంచెం ఆయిల్, మనకి పోపు దినుసులు, పచ్చిమిర్చి ఇట్లా పొడిగా కట్ చేసుకున్నాను. పచ్చిమిర్చి, ఇట్లా పొడిగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు, కొంచెం నేను సాల్ట్ వేస్తున్నాను. ఫస్ట్ సాల్ట్ వేయటం వల్ల మనకి ఉల్లిగడ్డలు కూడా త్వరగా వేగిపోతాయి. సాల్ట్ వేసాను. కొంచెం పసుపు కూడా వేసాను. ఇప్పుడు మనకి ఉల్లిగడ్డలు బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మనకి ఉల్లిగడ్డలు బాగా వేగిపోయాయి. చూసారా, మనకి ఉల్లిగడ్డలు కూడా బాగా వేగిపోయాయి. దీనిలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా. దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి, ఇది కూడా కొంచెం బాగా వేగాలి. నేను కోడిగుడ్లు ఇలా కట్ చేసుకున్నాను. చిన్న చిన్న పీసులుగా ఇట్లా చిన్న చిన్న పీసులుగా చేసేస్తున్నాను. ఇదంతా దీనికి పట్టేసేలాగా కలుపుకున్నాం. మనం దీనిలోకి నేను కారం వేయట్లేదండి, నేను మిరియాల పొడి వేస్తున్నాను. మనకు కారం కావాలనుకునే వాళ్ళు కారం కూడా వేసుకోవచ్చు. నేను మిరియాల పొడి వేస్తున్నా. నేను మిరియాల పొడి 1.5 స్పూన్ వేస్తున్నాను.
మనకి ఆ మిరియాల పొడి అంతా ఈ ముక్కలకు పట్టే వరకు కొంచెం వేయించుకుందాం. మనకి కూర రెడీ అయిపోయింది, మనకి ఫ్రై రెడీ అయింది. స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాం. ఇది ఒక ఫ్రెండ్స్ మనకి ఎగ్ ఫ్రై రెడీ అయిపోయింది. చూసారా, చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఎగ్ తోటి. బాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకొక వీడియోతో రేపు నేను ముందుకు వస్తాను.